ఎవ్రీబడి వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ థాట్స్. బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదండి పార్ట్ 1లో. ఇది పార్ట్ 2 వచ్చేసి బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ పార్ట్ 2లో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మన బ్యాక్ సైడ్ పార్ట్ అండి. సో నేను బ్యాక్ సైడ్ పార్ట్ని 2 ఫోల్డ్స్ చేసుకున్నాను. కరెక్ట్ సెంటర్ నుంచి 4 ఇంచెస్ విడ్త్లో 4 ఇంచెస్ లెంత్తో మార్కింగ్ చేసుకున్నానండి. మధ్యలో నుంచి 4 ఇంచెస్ విడ్త్ తీసుకొని పైన వైపుకి 4 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టుకొని ఇలా డాట్స్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మన బ్యాక్ పార్ట్కి 2 వైప్స్ డాట్స్ ఉంటాయి కదా అవండి. సో తర్వాత నేను క్లాత్ని ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా మనకి సేమ్ లైన్స్ పడతాయండి. చూస్తున్నారు కదా, నేను 1/2 ఇంచు నుంచి వదిలేసుకొని కుట్టులోకి 2 డాట్స్ పెట్టేసుకున్నాను. ఇంకా సో ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచ్ విడ్త్ క్లాత్లో ఒక క్లాత్కి 1/2 ఇంచు ఫోల్డ్ చేసి కుట్టేసుకొని ఇలా ఆ క్లాత్ని బ్యాక్ సైడ్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. దీన్ని నడుము పట్టి అని కూడా అంటారు. చూసారు కదా, ఇలా కుట్టేసుకున్నాను, మొత్తము అటాచ్ చేశాను ఈ 1.5 ఇంచ్ క్లాత్ని. సో నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి నేను ఇప్పుడు ఆ క్లాత్ని కింది వైపుకి మలిచి టర్నింగ్ అని వేస్తున్నానండి. ఈ టర్నింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా మనకి వస్తుంది లైన్ అనేది. చూసారు కదా, ఇలా నేను టర్నింగ్ చేసిన తర్వాత మడత పెట్టినప్పుడు ఇలా స్ట్రైట్గా క్లాత్ మనకి ఎగురు దిగుడు లేకుండా వస్తుంది. సో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. నేను ఇక్కడ మధ్యలో ఉక్సు కాజాపట్టి దగ్గర నుంచి సమానంగా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్మోల్ చంకభాగం నుంచి కరెక్ట్ మధ్యలాగా 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్లాత్ మడతేసుకొని కూడా మీరు ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచ్ తీసుకుంటున్నాను అండి. మళ్ళీ పైనంగా వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. కింది వైపుకి వచ్చేసి మనకు అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు టోటల్ 1 ఇంచ్ క్లాత్ మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుందండి. ఇంకా ఈ 2 సైడ్స్ వచ్చేసి మనకి 1/2 ఇంచ్ క్లాత్ మాత్రం మనము కుడతాము. సో ఇప్పుడు కూడా మనము ఇంకొక వేరే పీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ క్లాత్ పైన పెట్టేసి ఇట్లా ట్యాప్ చేసినప్పుడు మనం ఏదైతే డ్రా చేసుకున్నామో లైన్స్ అవన్నీ కూడా ఈ నెక్స్ట్ ఇంకొక క్లాత్ పైన పడతాయి. నాకు కనిపిస్తున్నాయి కానీ మీకు కనిపిస్తున్నాయి లేవని నేను మళ్ళీ ఆ లైన్స్ పైన లైట్గా మళ్ళీ డ్రా చేసేసుకుంటున్నాను లైన్స్. చూస్తున్నారు కదా, 2 సైడ్స్ ఏమో 1/2 ఇంచ్ మాత్రమే మడతేసి డాట్స్ పెట్టుకోవాలండి. 1 సైడ్ కింది వైపుకి వచ్చి మాత్రము అటు 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకొని మనము క్లాత్ అనేది మడతేసి డాట్స్ కుట్టుకోవాలి. చూస్తారు కదా, ఇలా కుట్టేసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్తో. సో ఇప్పుడు కింది వైపుకి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇలా మనం ఒక డాట్ పెట్టేసుకోవాలి చిన్నగా. చూసారు కదా, ఇలా 3 డాట్స్ మనం పెట్టేసుకున్నాము. కొంతమంది ఇటువైపు కూడా పెట్టుకుంటారండి, 4 డాట్స్ పెట్టుకుంటారు. నేనైతే ఏం పెట్టుకోను. సో ఇవి వచ్చేసి షేప్ పట్టీస్ అంటారండి. ఇవి నేను ఇంతకుముందు కట్ చేసినప్పుడు ఒకటే కట్ చేశాను. మిగిలిన క్లాత్లో ఇంకొక పీస్ కట్ చేసుకున్నాను. సో ఈ రెండింటిని కూడా నేను ఒకదానిపైన ఒకటి రివర్స్లో పెట్టేసి ఇలా అటాచ్ చేసేస్తున్నాను ఈ 2 పీసెస్ని. నేను చూస్తున్నారు కదా, 1/2 ఇంచు మందంలో ఇలా నేను ఒక స్టిచ్ వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు క్లాత్ని కింది వైపుగా మలిచి మళ్ళీ నేను టర్నింగ్ వేస్తున్నానండి. టర్నింగ్ ఎందుకు వేస్తారంటే క్లాత్ ఎగుడు దిగుడుగా ఉండకుండా స్ట్రైట్గా మడత పెట్టినప్పుడు రావడానికని టర్నింగ్ వేస్తారండి. చూస్తారు కదా ఎలా వచ్చేసిందో.
సో ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి మనము కరెక్ట్గా చూసుకొని ఎటువైపు ఏది వస్తుందో చూసుకొని మనము ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు కింది వైపు డాట్ ఏదైతే మనం హాఫ్ ఇంచు 1 ఇంచు డాట్ పెట్టుకున్నామో అది ఇలా మడిచి కుట్టుకోవాలండి. నేను ఎలా మడిచాను చూడండి. అలా మడిచి కుట్టేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను కాజా పట్టీ కోసం అని చెప్పేసి 2 ఇంచెస్ విడుతున్న క్లాత్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేను ఇది బ్లౌజ్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కాజాలు అంటే లెఫ్ట్ సైడ్ పార్ట్కి నేను ఈ క్లాత్ని ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు అటువైపుకి లోపల వైపు మడతేసి అటాచ్ చేసేస్తున్నాను ఇంకా క్లాత్ని. సో మధ్యగా మళ్ళీ ఇంకొకసారి మనము ఒక స్టిచ్ వేసుకుంటే మనకి చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది అది కాజాలు అనేటివి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి 2 సైడ్స్ మనము ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా ఆపోజిట్లో పెట్టేసుకొని పైన వైపు షోల్డర్స్ పైన మనము స్టిచ్ వేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా. ఇలా పెట్టేసి స్టిచ్ వేసేయాలి. ఇది 1 టైం వేస్తే సరిపోదండి, 2 టైమ్స్ మనము స్టిచ్చింగ్ వేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మన హ్యాండ్ అండి. నేను హ్యాండ్కి ఫోల్డింగ్ వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచు మడతేసి ఒక స్టిచ్ వేస్తున్నానండి ఫోల్డింగ్ సైడు. సో మళ్ళీ కూడా హెమ్మింగ్ కోసమని ఇంకొక 1/2 ఇంచు మడతేసి ఇలా మధ్యలో నుంచి పెద్ద కుట్టు పెట్టేసి స్టిచ్ వేసుకుంటామండి. ఈ స్టిచ్ వచ్చేసి మనము ఆఫ్టర్ హెమ్మింగ్ చేసిన తర్వాత తీసేయాలి మళ్ళీ మనం. చూస్తున్నారు కదా ఇలా. సో 2 హ్యాండ్స్ కూడా మనకి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని మనం అటాచ్ చేస్తున్నామండి. ఇంతకుముందుకు నేను కటింగ్ చేసినప్పుడు ఒక చిన్న ఖర్చు పెట్టుకున్నాం కదా హ్యాండ్కి మధ్యలో, అది వచ్చేసి మనం షోల్డర్ పైన ఏదైతే మనం ఇంతకుముందుకి స్టిచ్ వేసుకున్నామో కరెక్ట్ దానికి ఈక్వల్గా పెట్టేసుకొని ఇలా ఆర్మోల్ చుట్టూరా మనము క్లాత్ని పెట్టేసుకుంటూ వెళ్ళిపోయి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా. ఇలా టోటల్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి మొత్తం. 1 టైం వేస్తే సరిపోదండి, 2 టైమ్స్ వేసుకోవాలి ఇక్కడ కూడా మనం స్టిచ్చింగ్. సో నేను హ్యాండ్కి ఏదైతే చిన్నగా ఖర్చు పెట్టుకున్నానో అది షోల్డర్ పైన కరెక్ట్గా మనకి సమానంగా రావాలండి. అప్పుడే మనకి బ్లౌజు యొక్క హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, మడతలు అవి లేకుండా. సో ఇంకోసారి కూడా మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి 2 టైమ్స్. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే చేసేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా నా బ్లౌజ్ యొక్క ఫోల్డింగ్ సైడ్, హ్యాండ్ ఫోల్డింగ్ సైడ్ నేను ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను నా బ్లౌజ్ హెల్ప్తోని 6 ఇంచెస్కి. సో నెక్స్ట్ ఆర్మోల్ దగ్గర వచ్చేసి నేను నైన్ ఇంచెస్కి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ కింద వైపు కూడా వచ్చేసి నేను ఫోల్డింగ్ దగ్గర 8 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. సో ఇటువైపు కూడా మనము బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా మనము మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా 8 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటున్నామండి అటువైపు ఇటువైపు బ్యాక్ పార్ట్కి. నెక్స్ట్ మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 8 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటామండి. సో ఇది వచ్చేసి మనం మొత్తము బ్లౌజ్ని అటాచ్ చేసేటప్పుడు మార్కింగ్ పాయింట్స్ అండి ఇవన్నీ కూడా. చూస్తారు కదా ఇలా ఈ హ్యాండ్స్ అండ్ ఆర్మోలు కింద ఫోల్డింగ్ దగ్గర వచ్చేసి మనకి 3 డాట్స్ని మనము కలుపుతూ వెళ్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుందండి. సో ఇలా స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడే మన బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుందండి. సో మళ్ళీ మనము 2 టైమ్స్ మళ్ళీ పక్కనే మనము 1/2 ఇంచ్లో 3 టైమ్స్ మనం ఇలా స్టిచ్ వేసుకుంటే లూజు ఫిట్గా ఉన్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో
అవతల వైపు కూడా సేమ్ ఇలాగే మనము స్టిచ్ వేసేసుకుంటామండి. సో 2 సైడ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను వచ్చేసి నెక్కి వచ్చేసి నేను క్రాస్ పీస్ని 1 ఇంచ్ విడ్త్ క్లాత్ని తీసుకొని అటాచ్ చేస్తానండి. రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీసే మనకి బాగా ఉంటుంది. చూసినా కదా, ఒక పావు ఇంచు నేను లోపల వైపుకి మడతేసుకొని ఫ్రంట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ నుంచి ఇంకా మనకి బ్యాక్ సైడ్ పార్ట్, రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి మొత్తం ఈ 1 ఇంచ్ విడ్త్ క్లాత్ ఏదైతే క్రాస్ పీస్ తీసుకున్నామో ఇది మొత్తం ఇలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇంకా చూస్తున్నారు కదా ఎలా అటాచ్ చేస్తున్నాను. సో నేను మళ్ళీ ఈ 1 ఇంచ్ విడ్త్ క్లాత్ ఏదైతుందో దాన్ని నేను అటువైపు ఫోల్డింగ్ చేసి దానిపైన ఒక టర్నింగ్ వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా టర్నింగ్ వేసేసుకుంటున్నాను మొత్తం నెక్ అంతా కూడా. సో ఇప్పుడు ఈ పీస్ని మనము హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. హెమ్మింగ్ కోసం మనము ఎంత సన్నగా పెట్టుకుంటే మనకి అంత బాగా ఉంటుంది మన నెక్ ఫినిషింగ్ అనేది. చూసారు కదా ఎంత సన్నగా ఉందో. ఇంత సన్నగా పెట్టుకుంటే మనకి టర్నింగ్ దానిపైన మళ్ళీ మనం ఒక 1 స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి రౌండ్ అనేది కంప్లీట్గా ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా మనం హెమ్మింగ్ చేసుకోవడం ఒకటే ఉంటుంది. సో ఆఫ్టర్ హెమ్మింగ్, హ్యాండ్స్కి హెమ్మింగ్, నెక్కి హెమ్మింగు, ఉక్సులు కాజాలు మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా మన బ్లౌజ్ వచ్చేసి ఇదండి. చూసారు కదా ఎంత సింపుల్గా స్టిచ్చింగ్ అయిపోయిందో మన బ్లౌజు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు కనిపిస్తుంది కదండి. సో మీరు కూడా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ నోటిఫికేషన్స్ కోసం. సో అందరికీ అర్థమైంది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. ఓకే, ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ like, subscribe and share it with your friends and relatives. Bye.